అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అమావత్. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నాతో పాటు ఇద్దరు సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉన్నారు, డాక్టర్ కృష్ణారెడ్డి గారు అండ్ ఆల్సో డాక్టర్ అభిలాష్ గారు. సో ఇవాళ ఏంటంటే మాకు ఓపీడీలో కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ముందు డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్ us start with the first question. So first question which we commonly see in our OPD is that సో మనకి బ్రెస్ట్ క్యాన్సర్తో చాలామంది వస్తూ ఉంటారు. ఎవరికైతే క్యాన్సర్ వస్తుందో వాళ్ళందరూ భయపడుతూ ఉంటారు. ఆ పేషెంట్ కానివ్వండి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, అందరూ భయపడుతూ ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టిల్ హోప్ అండ్ కరేజ్ ఇన్ దోస్ పేషెంట్స్, వాళ్ళకి ధైర్యం నింపడానికి మీరు ఏం చేస్తారంటే వాట్ ఈస్ ద వన్ వర్డ్ ఆర్ వాట్ యూ డూ ఇట్ టు ఇన్స్టిల్ హోప్ అండ్ కరేజ్ ఇన్ దోస్ పేషెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్? ఐల్ స్టార్ట్ విత్ డాక్టర్ అభిలాష్. సో వాట్ ఈస్ ద రొటీన్లీ విచ్ యూ డూ ఇన్ యువర్ ప్రాక్టీస్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి, దేవ్ సార్ అడిగింది. సో ఎప్పుడైనా ఒక పేషెంట్ ఒక క్యాన్సర్ హాస్పిటల్కి వస్తున్నారు అంటే బయటే ఫస్ట్ వాళ్ళు చూస్తారండి అదొక క్యాన్సర్ హాస్పిటల్ అని. సో దాంతోనే ఫస్ట్ చాలా మిక్స్డ్ ఎమోషన్స్తోని, కొన్ని భయాలు, కొన్ని అపోహలు, కొన్ని సందేహాలతోనే మన దగ్గరికి వస్తారు. బట్ నేను చెప్పేది ఏంటంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ద ఫస్ట్ స్టెప్ అంటే మీరు హాస్పిటల్కి రావాలి ఆర్ వెళ్ళాలి అని తీసుకునే నిర్ణయమే ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ అని చెప్తానండి. ఎందుకంటే అక్కడి నుంచి ప్రొఫెషనల్స్ ఉన్నారు, సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, స్టాఫ్, కౌన్సిలర్స్, కేర్ టేకర్స్, దే విల్ డూ ద జాబ్ అండి. సో మీరు జస్ట్ డిసైడ్ అయ్యి ఓకే వైద్యం చేసుకుందాము అని రాగలిగితే రిజల్ట్స్ ప్రొవైడ్ చేయడానికి ప్లాట్ఫామ్ అండ్ డాక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో ద ఫస్ట్ స్టెప్ ఇస్ ద బెస్ట్ స్టెప్. That's a very good point, Dr. Abhilash. I think taking the first step towards the treatment is the most important step అండి. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు భయపడడానికి ఎటువంటి స్కోప్ లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలామంది ఎలా భయపడతారంటే క్యాన్సర్ వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ మొత్తం తీసేయాల్సి వస్తుందేమో, తర్వాత డిఫార్మిటీ, ద కాస్మెటాలజీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నవేడేస్ వీ హ్యావ్ బ్రెస్ట్ కన్సర్వేషన్ థెరపీ అని, వేర్ ఓన్లీ కాయ మాత్రమే తీయడానికి ఒకటి అవకాశం ఉంది. అదేవిధంగా రేడియేషన్లో కూడాను టాక్సిసిటీ లేకుండా వీ హ్యావ్ వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. అదేవిధంగా కీమోథెరపీ కూడా అవాయిడ్ చేసుకునే అవకాశాలు చాలా క్యాన్సర్స్లో చాలా మటుకు ఉన్నాయండి. ఎర్లీ స్టేజెస్లో మనం కీమోథెరపీ ఇవ్వకుండానే ట్రీట్మెంట్ చేయొచ్చు. అండ్ ఎర్లీ స్టేజెస్లో వస్తే మనం రేడియేషన్ కూడా ఇవ్వకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. అదేవిధంగా ఎర్లీ స్టేజెస్లో ఏదైనా డయాగ్నోస్ అయినా క్యూర్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉందండి. సో డు నాట్ లూజ్ హోప్. సో బికాస్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ అండ్ a lot of research is going on in the cancer per se and breast cancer particular. Cancer vaccines అని వినే ఉంటారు, which is even in the early stages now. Probably in future లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేది రియాలిటీ అవ్వచ్చండి. సో డు నాట్ లూజ్ హోప్ and whenever you have doubt, please visit to the hospital as early as possible. The main dictum ఏంటంటే ఏ క్యాన్సర్ అయినా ఎర్లీగా డిటెక్ట్ చేసినట్టయితే డెఫినెట్గా క్యూర్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో లెట్స్ మూవ్ ఆన్ విత్ ద సెకండ్ క్వశ్చన్ అండి. సో సెకండ్ క్వశ్చన్ ఈజ్ దట్ వాట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్ ఫర్ యూ అబౌట్ బీయింగ్ అన్ ఆంకాలజిస్ట్? ఒక క్యాన్సర్ డాక్టర్గా ఉండడానికి ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఏంటి అని అడుగుతున్నారు. సో విల్ స్టార్ట్ విత్ డాక్టర్ కృష్ణారెడ్డి గారు. So, Dr. Dev, for the past 10 plus years in my experience, the toughest of the one which I faced, especially the breast cancer, was all these women come in a very, I would say, a very productive age. At that point, if they have to undergo this kind of surgeries of breast removal and all these things, they'll be emotionally very debilitating for them. So for them to give that emotional support as well as scientifically again think about it, give the right treatment for them, balancing that act, it become the most toughest thing for me. But as you said earlier, with the advanced treatments, giving that small hope for the patient and all these things, at least we are now able to balance that psychological trauma for the patient as well as giving the best available evidence-based treatment for the patient too. I think I do completely agree with you, because the toughest thing in treating any patients is treating younger patients, like some age somewhere around 20 to 35 years, because these patients are not only concerned about the cancer, but they are also concerned about various other factors, social factors, like losing their hair, which is most of my patients are very worried about losing their hair. If I take chemotherapy, I might lose my hair. When will I get hair? That is one of the toughest thing which patients ask you often. And also the breast cosmetology. Earlier, all patients used to undergo MRM, like they used to completely remove the breast. That is really some of the patients, they cannot take that.
it's a really very traumatic to the patient as well. And nowadays, all thanks to plastic surgery and also latest treatment options, now we have options of taking out only the tumor and also reconstructing the, even if you are taking out complete breast, now we have options of constructing the whole breast, which is very good options which are available. But as such, dealing with the emotions of the patient and also the society, I mean the caregivers, after some point of time the caregivers will get burnt, after 1-6 months, because it's not one time treatment. Once somebody gets a breast cancer, it's a almost lifetime treatment. For at least 6 months to 1 year there will be active treatment. Thereafter they have to keep on following with us for a very long time. And during this phase, the attendants would automatically get burnt out. If there is something, financially they get burnt out, and emotionally they get burnt out. So the emotional counseling of the patient as well as emotional counseling of the family members is something I feel really difficult rather than treating the patient. Treatment is very easy, it's protocol driven for us, but treating emotionally is something which I really face difficulty in my life. Only thing is to maintain that line of hope while going through the entire treatment is all what we need to do, and that giving the line of hope would be the toughest challenge for a doctor. Yes, and I think during all my practice, what I realized is that just treatment, giving chemo or any of this drug is okay, but if you address the emotional well-being of the patient and then family, I think the outcomes automatically improves. And what I have seen is that people will, the patient would understand the treatment properly. They'll be more interested to come to you and treat, and they'll be more happy to interact with you, share all those problems, all those burdens, and it automatically translates into better outcomes. So I definitely feel that not only the the treatment part, we should also concentrate on the emotional part of the patient and the family, which is I think very very important. సో ఐ థింక్ బాగా కవర్ చేశారు ఆ పాయింట్స్. పేషెంట్ ట్రీట్మెంట్, కనెక్టింగ్ విత్ ద పేషెంట్, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అసలు ఏంటి ఎలాగ, అండ్ దెన్ బర్న్అవుట్ గురించి మాట్లాడారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది, కేర్ టేకర్ బర్న్అవుట్ అండ్ పేషెంట్ బర్న్అవుట్. సో కనెక్ట్ అవ్వాలి, మనం పేషెంట్స్తో కనెక్ట్ అయ్యి వాళ్ళ లెవెల్కి వచ్చి వాళ్ళ ఇష్యూస్ని అర్థం చేసుకుంటే దెన్ ఒక చిన్న ట్రస్ట్, ఒక బాండ్ డెవలప్ అయ్యి దెన్ వీ కెన్ ఐ థింక్ మూవ్ ఫార్వర్డ్ విత్ అది. సో విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. అసలు ఫ్యాక్టర్స్ ఏంటి, క్యాన్సర్స్ ఎందుకు పెరుగుతున్నాయి, అండ్ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది? బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు భారతదేశంలో అండ్ ప్రపంచంలో ఆడవాళ్ళలో వచ్చే నెంబర్ 1 క్యాన్సర్ అండి. అదొకటే కాకుండా మగవాళ్ళల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందండి. అది కూడా చాలా మందికి తెలియదు, చాలా రేర్గా వస్తాయి. సో సార్, దేవ్ సార్ ఆర్ కృష్ణారెడ్డి సార్, కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటి విచ్ కాంట్రిబ్యూట్ టు ఇంక్రీజింగ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవాల్టి రోజున? ఓకే, డాక్టర్ అభిలాష్ గారు చెప్పినట్టు మనకి బ్రెస్ట్కి ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే, లేదంటే మన ఇండియాలో చూసినట్టయితే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద నెంబర్ 1 క్యాన్సర్. ఒకప్పుడు సర్వైకల్ క్యాన్సర్ ఉండేది ఆడవాళ్ళలో, ఎస్పెషల్లీ రూరల్ ఇండియాలో, బట్ ఇప్పుడు ఈవెన్ రూరల్ ఇండియాలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది నెంబర్ 1 క్యాన్సర్. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణాలు ఏంటంటే మన ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చు. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, తర్వాత మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనొచ్చు. ఓవర్గా లాస్ట్ 10 ఇయర్స్గా లేదంటే 1 or 2 decades చూసినట్టయితే మన ఇండియాలో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వెస్టర్నైజేషన్ అండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాబిట్స్ అనుకోండి. మన అలవాట్లు కానివ్వండి, మన ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మన వస్త్రధరణ కానివ్వండి, వాట్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బీయింగ్ వెస్టర్నైజ్డ్. ఒకప్పుడు మన ఇంట్లో ఫుడ్, ఇప్పుడు ఫుడ్కి చూడండి, స్ట్రీట్ ఫుడ్, లాట్ ఆఫ్ ఆయిలీ ఫుడ్స్, ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. బర్గర్స్, పిజ్జాస్, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ ఇంక్రీజ్డ్. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఒబేసిటీ, ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోతుందండి. సో ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోవడం వల్ల ఈస్ట్రోజన్, తర్వాత ప్రొజెస్ట్రాన్ యొక్క ఈ హార్మోనల్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళలో, పిల్లల్లో, ఆల్మోస్ట్ యంగ్ పిల్లలు లైక్ అరౌండ్ 13 years నుంచి 20 years ఈ మధ్యలో PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనే డిసీజ్ ఎక్కువగా పెరిగిపోతుంది. దానికి కారణం ఏంటంటే బాడీలో కొవ్వు పెరగడం, అంటే ఫ్యాట్ ఎక్కువ అవడం, బికాస్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. దీనివల్ల ఏమవుతుంది, బాడీలో ఈస్ట్రోజన్ పెరిగిపోతుంది. సో ఈస్ట్రోజన్ పెరగడం వల్ల అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇంకా బాడీలో ఈస్ట్రోజన్ వేరే కారణాల వల్ల మనకు పెరిగిపోవచ్చు. మన లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ వల్ల మనకి ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు ఎక్కువ లేట్ అవుతున్నాయి, 30+ అండ్ ఫస్ట్ చైల్డ్ బర్త్ కూడా చాలా లేట్గా అవుతుంది బికాస్ ఆఫ్ వేరియస్ సోషల్ రీజన్స్. అండ్ ఆల్సో ద కాంట్రసెప్టివ్ పిల్స్, ఈస్ట్రోజన్ ఓన్లీ కాంట్రసెప్టివ్ పిల్స్, లేదంటే వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, విచ్ ఎవర్ ఫ్యాక్టర్ మన బాడీలో ఈస్ట్రోజన్ పెంచడానికి కాంట్రిబ్యూట్ చేస్తారు, దోస్ ఫ్యాక్టర్స్ కెన్ కాజ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్నాయని
అందిస్తుంది. ఇదే కాకుండా మనకి ఏంటంటే మన ఇండియాలో డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ కూడా పెరిగిపోతున్నాయి. డయాగ్నోస్టిక్ మన అవైలబిలిటీ కూడా పెరిగిపోతుంది. ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేది చాలా అడ్వాన్స్డ్ వరకు మన దగ్గరకు వచ్చేవారు కాదు. చాలామంది తెలియకుండా కూడా చనిపోయేవారు, హాస్పిటల్ కూడా వచ్చేవారు కాదు. ఈ మధ్య కాలంలో ఏంటంటే చిన్న లంప్ వచ్చినా, చిన్న ఏది వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ వాళ్ళు దాన్ని గుర్తించి ఇమీడియట్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనివల్ల కూడా మనకి తెలుసుకోకుండా మనకి క్యాన్సర్ పెరగడం కూడా జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ రీజన్స్ which I feel contributed for increase in breast cancer in India. The very other small point which I would add would be the familial history. Genetic factors, even though very small percentage will have this genetic predisposition of breast cancers, but family history eppudaina unnappudu kuda we need to be more aware to get screened early and then get detected with early breast cancer. Correct, exactly. Right. So ఇప్పుడు వరకు మనం బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క కాజెస్ కూడా మనం తెలుసుకున్నాం. Let's see what's next question is. So Dr. Abhilash, what is the impactful way to increase the cancer awareness? Breast cancer awareness పెంచడానికి మనం చేయగలిగే ప్రోగ్రామ్ కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఏం చేయగలుగుతాం? రైట్ సార్, ఐ థింక్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ తెలియపరచడం చాలా ముఖ్యం ఇవాళ రోజున. అండ్ ఈ అకేజన్ ఆర్ ఈ ఈవెంట్ కూడా చేసేది ఒక రకంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ తెలియపరచడానికే. సో సుమారుగా మా అందరం ట్రైనింగ్ పరంగా చూస్తే ఆల్మోస్ట్ ఒక 15-20 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది మా అందరికి. సో పాత రోజుల్లో మేము ట్రైనింగ్ ఉండేటప్పుడు ఏదో చిన్న చుట్టుపక్కల ఒక చిన్న స్కూల్కి వెళ్ళడము, ఆర్ ఏదో కాలేజ్కి వెళ్ళడము, ఆర్ ఏదో అవేర్నెస్ అలా చిన్న టాక్ ఇవ్వడం అలానే జరిగింది. బట్ ఓవర్ ది ఇయర్స్ ఏం జరిగింది అంటే సోషల్ మీడియా చాలా ర్యాపిడ్గా మనకి యాక్సెస్ పెంచేసింది. సో జస్ట్ మన హాస్పిటల్లో మన ఓపీడీలో కూర్చుని ఒక వీడియో మనం చేస్తే అది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది కూడా దాన్ని యాక్సెస్ చేయొచ్చు. సో సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ టూల్గా మారింది. అదొకటే కాకుండా పబ్లిక్ ఫిగర్స్, సే సీనియర్ డాక్టర్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ ఆర్ పొలిటికల్ ఫిగర్స్, గవర్నమెంట్ అథారిటీస్, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మనం ఒక బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఒక చిన్న స్కిట్ లాంటి ప్రోగ్రాము, చిన్న అవేర్నెస్ వీడియో తయారు చేయడం అలాంటివి కూడా చేయడం అనేది జరుగుతుంది. తర్వాత కమ్యూనిటీస్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, పిహెచ్సిస్, వీటికి కూడా వెళ్ళి మనం గ్రౌండ్ లెవెల్లోని విమెన్ మీటింగ్స్, గ్యాదరింగ్స్ చేయొచ్చు. విమెన్ గ్రూప్స్ ఉంటాయి, ఎన్జిఓస్ ఉంటాయి, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి మనం కొన్ని యాక్టివ్ ప్రోగ్రామ్స్ చేయొచ్చు. సో ద స్కై ఇస్ ద లిమిట్ అండి. అంటే మనం నిజంగా ఈ మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే ఎన్నో రకాలుగా మనం చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ సోషల్ మీడియా మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ అక్టోబర్ నెల యాక్చువల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అండి. సో అందుకే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అట్లీస్ట్ ఈ నెల చాలామంది మీరు చూసే ఉంటారు వీడియోస్, మెసేజెస్ సోషల్ మీడియాలో, అవన్నీ హాస్పిటల్స్, డాక్టర్స్ అందరూ దీని గురించి ఎక్కువగా మాట్లాడతారు. వై? బికాస్ బ్రెస్ట్ క్యాన్సర్ని ఫిగర్స్ తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో దాంట్లోనే ఇది మా అటెంప్ట్. వెరీ వెల్ సెడ్ అభిలాష్. ఇవన్నీ కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ పెంచడానికి చాలా ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్లో వాట్ ఆల్ ద స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వీ షుడ్ డూ and what all tests needs to be done at what age, ivanni kuda awareness we have to definitely give to the patients. At the same time, as you said, the earlier part edaithe manam patient 1-to-1 person reach out kuda is more important, I would feel. So always reaching out to the schools or to the group public meetings also equally important to get that explanation properly from face to face along with the social media what you have done. I think both will do a very wonderful job in creating the breast cancer awareness. I think it also reduces the incidence of breast cancer or early detection will be increased. So I think that's a point very well made. What I also would like to add one point which I feel is very very important long run. So manaki telusu, I think breast cancer, for that matter all cancers are increasing in the society, and we also know that any cancer early detect చేసుకుంటే క్యూర్ అయిపోతుంది. Very simple math. So the main point focus should be that we should teach or inculcate that screening is important and that at a very early age. So if you look at 11th and 12th class, why don't we like politicians or any political policy maker type, why don't we introduce a chapter where it includes various screening programs and what age you should carry out and how much it will reduce. And oka chinna topic edanna pettigalgithe like from policy maker point of view, and probably it will, because all of us nowadays education is, everybody undergoes the education now.
and it will really form the base for all of us. Everybody would get at least primed up that cancer diagnosed at an early stage, and these are the investigations available, these are the things available, and oka priming anadi jarugutundi at years lone, and that will be really useful for a long run. I mean, for a society on a long run, I think this would be a really good, I think very pertinent point అండి. I think మనందరం స్కూల్లో చదువుకున్నప్పుడు ఎప్పుడు ఐ థింక్ మన బుక్స్లో కానీ సైన్స్లో కానీ బయాలజీలో కానీ ఎక్కడ క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించో ఇలా బ్రెస్ట్ క్యాన్సర్ గురించో దేని గురించో చదివినట్టు నాకైతే గుర్తులేదు. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. రైట్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ ఐ థింక్ మనం క్యాన్సర్ అవేర్నెస్ ఆర్ క్యాన్సర్స్, కామన్ క్యాన్సర్స్ అని కొంచెం అన్నా మనం అవగాహన కలగజేయగలిగితే I think long run lo meer annattu, I think we will reap the benefits of this. I think it's very more people will get the access exactly for that. Exactly. Yeah. So moving on to the next question, let us see what we have here. Indulo manaki, how has advanced technology and changing times have impacted treatment outcomes? So ఇప్పుడు రానున్న కాలంలో అంటే లేటెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ ఉన్నాయి, మన ట్రీట్మెంట్ అవుట్కమ్స్ ఏ విధంగా అవి సహాయపడ్డాయి? సో టెక్నాలజీ సంబంధించిన క్వశ్చన్ కాబట్టి నేను పేషెంట్స్ అందరికీ హాస్పిటల్ ఓపీడీలో కూడా ఇదే చెప్తాను. ఒక 20 సంవత్సరాల ముందు మీరు వాడిన సెల్ ఫోన్ ఎలా ఉండేది, ఇవాళ మీరు వాడుతున్న సెల్ ఫోన్ ఎలా ఉంది? ఆ రోజుల్లో సింపుల్ బటన్స్తో ఏదో నోకియా ఫోన్, సింపుల్ ఫోన్స్ ఉండేవి. బట్ ఇవాళ స్మార్ట్ ఫోన్స్, బిగ్ స్క్రీన్స్, యాపిల్, ఆండ్రాయిడ్, శాంసంగ్, రకరకాల టెక్నాలజీస్, అడ్వాన్స్డ్ కెమెరాస్ ఇవన్నీ మనకున్నాయి. ఇదే సేమ్ లాజిక్ పేషెంట్స్ని ట్రీట్మెంట్ పరంగా ఉండే ఆధునికమైన తరీకాలకు అప్లై చేయమని నేను సజెస్ట్ చేస్తాను. సో ఒక 20 సంవత్సరాల ముందు చేసిన వైద్యాలకి ఇవాళ చేస్తున్న వైద్యాలకి చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అని చెప్తాను. సో నేను కృష్ణారెడ్డి గారు రేడియేషన్ ఆంకాలజిస్ట్. సో మేము బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం మాట్లాడితే బ్రెస్ట్ క్యాన్సర్లో రేడియేషన్ ట్రీట్మెంట్, అడ్వాన్స్ రేడియేషన్ ట్రీట్మెంట్తో మనం ట్రీట్ చేస్తాం. సో కొన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. ఐఎంఆర్టీ, డీప్ ఇన్స్పిరేటరీ బ్రెత్ హోల్డ్ టెక్నిక్ అని ఉంటాం. హార్ట్ స్పేరింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్ చేస్తే హార్ట్కి రేడియేషన్ తగిలే ఛాన్స్ ఉంటుంది. సో హార్ట్కి రేడియేషన్ తగలకుండా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉంటాయి. దాని తర్వాత బ్రెత్ హోల్డ్ అంటే ఊపిరిని పట్టుకుని ట్రీట్ చేసే విధానాలు కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. కృష్ణారెడ్డి గారు, నేను చాలామంది పేషెంట్స్ని ఇలాగా ట్రీట్ చేయడం అనేది జరిగింది. ఈ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల పేషెంట్స్కి ఫుల్ ట్రీట్మెంట్ ఎఫెక్ట్ 100% ఇవ్వగలుగుతాము అండ్ సైడ్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమంగా తగ్గించగలుగుతాం. బేసికలీ రేడియేషన్ ఆంకాలజీలో మెయిన్ డిక్టమ్ అదే, ట్యూమర్ని ట్రీట్ చేయండి, సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించండి. టెక్నాలజీ ద్వారా మనం ఇవన్నీ చేయగలుగుతాం. సార్ మీరు ఏమైనా పాయింట్ యాడ్ చేస్తాం? So apart from the advanced technologies, now we have better understood the tumor biology also. Yes. So this we now can classify the breast cancers into different types of tumors and we can prognosticate kuda cheyochu. At the same time, now we understood how the breast tissue responds with radiation also. So okappudu manam treatment chesetappudu 6 weeks varaku radiation ista undevallam. Now it even reduced to 3 weeks and inka ippudu chusta unte 1 week kuda mana advanced తక్కువ లోపల ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంటుంది. అట్ ద సేమ్ టైం వితౌట్ ఇంక్రీజింగ్ టాక్సిటీ, పేషెంట్కి టాక్సిటీ పెరగకుండా కూడా వీఆర్ ఏబుల్ టు ట్రీట్ విత్ లెసర్ డ్యూరేషన్లో కూడా చేయాల్సి వస్తుంది. అలానే సార్ చెప్పినట్టు హార్ట్ స్పేరింగ్ కానీ, అలానే లంగ్స్ మనం ఎక్స్ట్రా టాక్సిటీ లేకుండా కానీ, సో ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ ఏబుల్ టు బెటర్ ట్రీట్ ద పేషెంట్స్. ఎనీథింగ్ టు యాడ్ డాక్టర్ దేవ్? సో రేడియేషన్ కాకుండా ఐ థింక్ కీమోథెరపీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. సో both of you have pointed out very good, very important points that technology వచ్చినందువల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి ఎఫికసీ బాగా పెంచింది. అదేవిధంగా మనం సర్జరీ వైపు కూడా చూసినట్టయితే ఒకప్పుడు మన అందరికీ యూస్ టు టేక్ అవుట్ ద హోల్ బ్రెస్ట్. ఇప్పుడు అలా కాదండి. వీ హ్యావ్ రోబోటిక్ సర్జరీస్ విచ్ హ్యావ్ కమ్ ఇన్ టు పిక్చర్. వీ హ్యావ్ మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ అనేది ఉంటాయి. అంటే అంత పెద్ద చేయకుండా మొత్తం మనం వెరీ మినిమల్ ఇన్సిజన్తో మనం చేసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా రీకన్స్ట్రక్షన్ ప్రొసీజర్స్ కూడా చాలా అడ్వాన్స్ ప్రొసీజర్స్ వచ్చాయి. దీనివల్ల మనకి బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. బీట్ అవుట్కమ్స్ కానివ్వండి, కాస్మెటాలజీ కానివ్వండి, అన్ని విధాలు ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మనకి అవుట్కమ్స్ అనేది బెటర్గా అయ్యాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టు మాలిక్యులర్ బయాలజీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒకప్పుడు ప్రతి ఒక్కరికి కీమోలు ఇచ్చేసేవాళ్ళు. ఏ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వచ్చినా అందరికీ సర్జరీ అయిపోయేది, అందరికీ రేడియేషన్ అయిపోయేది, అందరికీ కీమోలు ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. ప్రతి ఒక్కరికి బయాప్సీ చేసి దాంట్లో ఏ టార్గెట్ ఉంది, ఏ మాలిక్యులర్ అబ్నార్మాలిటీ ఉంది, ఏ హార్మోనల్ రిసెప్టర్ ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసుకొని
ప్రతి పేషెంట్కి డిఫరెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. దీన్నే మేము ప్రెసిషన్ ఆంకాలజీ అంటాము, లేదంటే మాలిక్యులర్ ప్రివెంటివ్ ఆంకాలజీ అంటాము. సో ఈ ట్రీట్మెంట్ వల్ల మనకి ప్రతి పేషెంట్స్కి ట్రీట్మెంట్ సేమ్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి పేషెంట్లోనే డిఫరెంట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అవుట్కమ్స్ ఆర్ వే మచ్ బెటర్. సో దిస్ ఇస్ కాల్డ్ పర్సనలైజ్ మెడిసిన్ అని కూడా అంటారు. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. So what is that one question which is very close to your heart during your journey? ఒక కేసు మీరు చాలా క్లోజ్గా అంటే వెరీ affected by that and where you see that is very important case where you have done really exception in that case. So over a period of this 10 plus years, when I remember one of the breast cancer patients, immediately ఒకరికి ఎవరికైనా మనం ఇన్స్పైరింగ్ స్టోరీ ఉండాలి అని అంటే, one breastfeeding mother, she was actually diagnosed with breast cancer, and then she was very much worried that she might die of cancer, she will not be able to take care of the baby. So she was much worried what treatment she has to undergo, whether the baby can be fed at that point, so all these questions has come up with it. So very apprehensive mother, and followed which when we counseled as a tumor board team and all these things, we told the mother what she has to go, the line of treatment. She has to go for chemotherapy, followed breast conservation, and then she has to undergo radiation also, and that too with all the recent techniques what you have mentioned. We have, in fact, she was a left-sided breast cancer patient, so she was very motivated that she was doing that DABH very perfectly. She was adapting to all those treatment options, and after that she completed her treatment very wonderfully, and then she now became one of the key inspirers to young mothers young patients who are actually diagnosed with breast cancer. And this other point was, once she completed treatment, she was actually breastfeeding the patient after that also for some time with opposite breast, and that's how her journey has actually gone through. So that was one of the impactful case which comes to my mind when I think of breast cancer. So that tells us that with high-end technologies what we have, and the tumor biology is what we know, and all these things, and technology of radiation therapy, that there's still a hope that all the breast cancer patients can be cured. So I think breast cancer is, I think, when we give a lot of treatment, the most worried is that whether the patient can conceive or not. Yeah. And the breast cancer per se, during the pregnancy, they are said to be little aggressive biology, and treating that patient, giving it life is something really commendable. I had a similar patient, so patient was young, she had a family history, and she was diagnosed to have breast cancer on the right side at the age of around 30, and she was recently married, so you can understand the social taboo from in-laws and from their parents. So what happened was, we treated the patient. Luckily it was very early stage, so we treated the patient with the BCS, and then we given all other surgery, and then radiation to the local site, and then we given the adjuvant treatment and all. After 2 years of completion, luckily the patient was hormone negative, it was triple negative breast cancer, so the treatment was completely finished in 6 months. So during regular follow-up, after 1 year of regular follow-up, patient conceived. Okay, so patient conceived, and we carefully monitored the patient during that phase. After 1 year, patient has delivered, and the baby is almost 3 years old. Both the baby and then mother are doing it. So there is a concept that breast cancer itself is not the end of the story. There are many patients, even after getting cancers, they can have a normal life, they can have a normal family life, they can lead a normal life, they can conceive, they can have kids. So a lot of things can be done normally, so do not worry. There are more such interesting stories to come. So plus, what is the most successful or most complex case which you have come across or you practice in the last? Yeah, so అదే మీరిద్దరూ కేసెస్ మీరు చెప్తుంటే నాకు ఇమ్మీడియట్లీ ఒక పేషెంట్ గుర్తొచ్చారు, విచ్ లాస్ట్ వీకే నేను ఓపీడీలో చూశాను. మీరు చూసిన కేసు కూడా అది. సో మీరు చెప్పినవి యంగ్ కేసెస్, అంటే యంగ్ మదర్స్, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, వెరీ కాంప్లెక్స్, సౌండ్స్ వెరీ కాంప్లెక్స్. సో నేను చూసిన పేషెంట్, షీ వాజ్ 80 సంవత్సరాలండి. 80 సంవత్సరాలు ఆవిడ రూమ్లో వచ్చిన గాయతో వచ్చారు. పెట్ స్కాన్ చేస్తాము. పెట్ స్కాన్ చేసినప్పుడు గమనించింది ఏంటి అంటే, ఆవిడకి 2 క్యాన్సర్స్ ఉన్నాయి. ఒకటి రొమ్ములో క్యాన్సర్ ఉంది, అండ్ రెండోది గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అంటారు. అంటే భారతదేశంలో నెంబర్ 1 అండ్ నెంబర్ 2 క్యాన్సర్స్ ఆడవాళ్ళలో ఏవైతే వస్తాయో అవి 2 ఒకే పేషెంట్లో వచ్చు.
సో అందరూ ట్యూమర్ బోర్డులో కలిసాము. కలిసి 80 years అండి, 80 సంవత్సరాలు ఎలాగా ట్యాకిల్ చేయాలి. ఎల్డర్లీ లేడీ, జెరియాట్రిక్ పేషెంట్ అంటారు, 70 తర్వాత 60+ ఎవరైనా ఉంటే జెరియాట్రిక్ పేషెంట్స్ అంటారు. సో ఫస్ట్ అగ్రెసివ్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం ఫస్ట్ చేద్దామని డిసైడ్ చేసాం. మన సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ సర్జరీ చేశారు. లక్కీగా అది అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అని వచ్చింది. మాలిక్యులర్ డిస్కషన్ మనం చేశాము డాక్టర్ దేవ్తోని. అండ్ కీమోథెరపీ అవసరం లేదు, హార్మోన్ థెరపీ టాబ్లెట్స్ మీద పెట్టచ్చు అని డిసైడ్ చేయడం అనేది జరిగింది. అది అయిన తర్వాత సర్వైకల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ తీసుకున్నాం. దానికి మెయిన్ ట్రీట్మెంట్ రేడియేషన్ థెరపీ అండ్ వీక్లీ కీమో ఉంటాయి. ఆవిడకి కీమో ఇవ్వలేపాను బికాస్ ఆఫ్ మల్టిపుల్ అదర్ కాజెస్, అండ్ ఓన్లీ రేడియేషన్ చేశాం. రేడియేషన్ చేసి బ్రెస్ట్ క్యాన్సర్ హార్మోన్ థెరపీ కంటిన్యూ చేసుకుంటూ లాస్ట్ వీక్ ఆవిడ 1 year ట్రీట్మెంట్ కంప్లీట్ చేస్తున్నారు, 1 year పోస్ట్ ట్రీట్మెంట్. సో రెస్పాన్స్కి మళ్ళీ మనం పెట్ స్కాన్ చేస్తే బోత్ హర్ క్యాన్సర్స్ ఆర్ క్యూర్డ్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ క్యూర్డ్, సర్వైకల్ క్యాన్సర్ ఇస్ క్యూర్డ్. అంటే షీ ఈస్ ద ఎల్డెస్ట్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ, షీ ఈస్ ద గైడింగ్ లైట్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 15-20 మంది వచ్చారు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ అస్ అండ్ విత్ ద ట్రీట్మెంట్ వీ గేవ్. అండ్ షీ ఈస్ కంటిన్యూయింగ్ హర్ లైఫ్. నౌ షీ ఈస్ హ్యాపీలీ కుకింగ్ ఫుడ్, ఫీడింగ్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. సో దట్ ఈస్ వాట్ షీ డస్. సో ఇది ఒక సక్సెస్ స్టోరీగా నాకు ఇమీడియట్గా గుర్తొచ్చింది మీరు చెప్పినప్పుడు. సో ఐ థింక్ దట్స్ వాట్ ఐ రిమెంబర్. సో అదండి ఇవాళ డిస్కషన్. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వర్ దేర్, వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి అండ్ పేషెంట్ రిలేటెడ్ వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద థింగ్స్ పేషెంట్స్ తర్వాత పేషెంట్ అటెండర్స్, వాట్ ఆర్ ద ఎమోషనల్ ట్రామా విచ్ దే అండర్గో, హౌ టు ట్యాకిల్ ఇట్, వాట్ ఆర్ ద థింగ్స్ వీ డూ రొటీన్గా అన్నది డిస్కస్ చేయడం జరిగింది. సో మరిన్ని క్వశ్చన్స్తోనూ మరిన్ని క్యాన్సర్స్ వివరాల గురించి ప్లీజ్ ఫాలో అస్. థ్యాంక్ యూ.